మా దేశం రండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మీ వస్తువులను మా దేశ ప్రజలు కొంటారు, మీకు మంచి గిట్టుబాటు అవుతుంది అని బయట దేశాల కంపెనీలను ఈడికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఓ కార్ల కంపెనీలా ఏం జరిగిందో చూడండి. మా దేశంలో మీ కార్లు అమ్ముడు పోతాయి అని సర్కార్లు చెప్తే కార్లు తయారు చేసే కియా కంపెనీడు ఇక్కడ దుఃఖం పెట్టుకున్నాడు. అయితే కార్లు కొనుడు కాదు, కొత్తగా తయారు చేయబోయే కార్ల ఇంజన్లు ఎత్తుకపోయినరట. మళ్ళా ఒక్కటి కాదు రెండు కాదు, ఏకంగా 900 కారు మోటార్లు కథం చేసిండ్రట. సత్యసాయి జిల్లాలున్న కియా కార్ల కంపెనీల దొంగలు పడి కండ్లు బయలుగా అమ్మేటట్టు చోరీ చేసిండ్రట. మరి టెక్నాలజీల తోపు దేశాలలో ఒకటైన కొరియాలో పుట్టిన కియా కంపెనీడు ఎందుకు మర్చున్నాడో సెక్యూరిటీ బందోబస్తు చేసుకోకుండా దొంగలు 900 ఇంజన్లు ఎత్తుకపోయే ఛాన్స్ ఎందుకు ఇచ్చిండో, లేకుంటే అన్ని తీర్ల జాగ్రత్తలున్నా దాంట్లో పనిచేసే ఇంటి దొంగలే ఇంతటి పని చేసిండ్రా అనేది పోలీసులు తేల్చాలి. అయితే ఈ 900 కార్ ఇంజన్లు దొంగతనం ఇప్పుడుది కాదట, నెల కింద జరిగిన భారీ దొంగతనమట. అయితే ఇది బయటికి తెలిస్తే కియా కంపెనీ పరువు పోతుంది అనుకొని మందికి తెలియకుండా చూసుకున్నాడట. మరి వార్త ఎట్లా బయటికి ఒక్కిందో తెలియదు, మన దాకా చేరుకున్నది. మరి 900 ఇంజన్లను ఎత్తుకపోయి ఏం చేస్తాడు, ఎవలకు అమ్ముకునేటట్టున్నది, అసలు వాడు బయటి దొంగ లేకుంటే ఇంట్లో దొంగ అనేది పోలీసులు తొందరగా కనిపెట్టాలి. బయటి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టేటోళ్లకు భరోసా ఇయ్యాలని పోలీసులను కోరుతున్నారు. పెట్టుబడులు వస్తే ఇంతో కొంత కొలువులు వస్తాయని కోరుకునేటోళ్ళు. బాబా, ఏప్రిల్ ఇంకా రానే లేదు, ఎండలు మండిపోతున్నాయి. ఏసీలో కూర్చొన్నా ఉడకపోసి చెమటలు పడుతున్నాయి అంటే బయట వేడి ఎట్లున్నదో చూడుండ్రి. పబ్లిక్ నేను తోపు తురుమును, నాకేం కాదు అని ఎండలో తిరగకుండ్రి, చీమలు మాడినట్టు మాడతారు. ఇగో గీడ చూడుండ్రి, నీళ్ళలున్న చేపలు కూడా ఎట్లా జీవిడిచినాయో. నిండా మునిగితే సలి ఉండదు అంటారు గాని నిండా మునిగినా సగం మునిగినా ఎండకు మాత్రం సచ్చుడే అవుతున్నది చేపల గతి. బగబగ మండే సూర్యుని ఉడుకుకు చల్లటి నీళ్లు కూడా కుతకుతు ఉడికినాయి కావచ్చు. అందుకే ఇగో ఇట్లా నీళ్ళల్లో చచ్చిపోయి నీళ్ళని తేలినాయి చేపలు. హైదరాబాద్ పట్నం శివార్లున్న గోపన్పల్లి చెరువులో జరిగింది సచ్చిన చేపల ముచ్చట. అయితే ఇది ఎండకు చచ్చిన చేపలు కాదు, పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చే గలీజ్ గబ్బు నీళ్లు చేయబట్టే ఈ చేపలు చచ్చినాయని కొందరు అంటున్నారు. మరి ఆ మురికి నీళ్లకు ఈ ఎండలు తోడైనాయా, లేకుంటే ఎండలకే గలీజ్ నీళ్లు తోడై చేపలు చచ్చినాయా అనేది మనకు తెలియదు. గాని రోజు రోజుకు పెరుగుతున్న వేడికి చేపలే కాదు చిన్న చిన్న జీవులు కూడా ప్రాణాలు ఇడుస్తున్నాయి. చెరువులను కాపాడే పేరుతోని హైడ్రా తీసుకొచ్చి పేదల ఇండ్లు ఆగం చేసిండ్రు గాని ఇగో గిట్ల గబ్బు నీళ్లు చెర్ల చేరకుండా చేస్తలేరు. ఇట్లా చేపలే కాదు చిన్న చిన్న పిట్టలు, గువ్వలు, గోరింకలు, చెరువు చుట్టూ తిరిగే కొంగలు అటు ఎండకు ఇటు మురికికి తిప్పల పడుతున్నాయట. కాబట్టి ఇప్పటికైనా సీఎం దగ్గరనే ఉన్న అర్బన్ డెవలప్మెంట్ శాఖ గట్టి చర్యలు తీసుకొని ఈ చెరువులున్న జీవులను కాపాడాలని కోరుతున్నారు కోపన్పల్లి జనాలు.